హాయ్ వెల్కమ్ టు 10 TV స్పోర్ట్స్. దిస్ ఇస్ కిరణ్. ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయిపోయాయి. లాస్ట్ డే వరకు ఎవరు క్వాలిఫై అవుతారో క్లారిటీ రాలేదు. అంత ఇంట్రెస్టింగ్గా జరిగింది ఈ ఐపీఎల్. అండ్ ముఖ్యంగా అటు చూసుకుంటే చాలామంది స్టార్ ప్లేయర్స్ ఫెయిల్ అయ్యారు. రిషబ్ పంత్ అవ్వచ్చు, రుతురాజ్ అవ్వచ్చు, వాళ్ళని టీంలో ఉంచుతారా లేరా. అలాగే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరిగే న్యూ చండీగఢ్ అవ్వచ్చు, ధర్మశాల అవ్వచ్చు, అహ్మదాబాద్, ఆ పిచ్చులు ఏ టీంకి ప్లస్ అవుతాయి ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పటి వరకు ఐపీఎల్లో ఏం జరిగింది, ఇక ముందు ఐపీఎల్లో ఏం జరగబోతుంది, మొత్తం అంతా క్లారిటీగా మనతో మాట్లాడడానికి, మనతో డిస్కషన్ చేయడానికి సీనియర్ క్రికెట్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్లో ముఖ్యంగా ఫస్ట్ అందరం పాపం అనుకునేది, లేదంటే ఫీల్ అయింది మాత్రానికి పంజాబ్ గురించి. స్టార్టింగ్ 7 మ్యాచెస్లో 6 గెలిచారు. ఒక మ్యాచ్ కూడా వర్షం వల్ల ఒక పాయింట్ కోల్పోయారు వాళ్ళు. అప్పటికే వాళ్ళు ఒక రెండు వికెట్లు తీశారు కేకేఆర్. సో ఆ ఒక్క పాయింట్ వల్ల వాళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. వరుసగా గెలిచిన మ్యాచ్ ఒక్క 1 month వాళ్ళే టాప్ 1లో ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు క్వాలిఫై అవ్వలేదు. ఆ టీంకి ఏం జరిగింది, ఆ టీం క్వాలిఫై అవ్వకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాతే నాకు పంజాబ్ మీద ఉన్న గౌరవం పోయింది. కెప్టెన్ ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలి, అంతేగాని ఒకేసారి కనుక కళ్ళు నెత్తికెక్కేట్లయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది పంజాబ్ ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిందే కప్పు గెలవటానికి. అంటే ఏ టీం అయినా కప్పు గెలవటానికే వస్తుంది. లాస్ట్ స్టేజ్లో నిలిచినటువంటి ఎల్ఎస్జీ మాత్రం మేము కప్పు గెలవద్దు, మేము ఓడిపోవాలి, 10th ప్లేస్లో ఉండాలి అని టోర్నమెంట్లోకి వచ్చిందా? కాదు కదా. ఎవరైనా కానీ కప్పు గెలవడానికి వచ్చిన వాళ్ళే. సో ఫస్ట్ మ్యాచ్ నువ్వు గెలిచిన వెంటనే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే క్యాప్టెన్గా నేను చాలా వండర్ అయ్యాను నేను. బికాజ్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ డౌన్ టు ఎర్త్ ఉండాలి క్యాప్టెన్ ఎప్పుడూ కూడా. యూ లుక్ ఎట్, ఇప్పటికీ మనం ధోని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం, రోహిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడతాం క్యాప్టెన్సీ అన్న వెంటనే? బికాజ్ వాళ్ళు ఎప్పుడు ఈ రకమైనటువంటి యారగెంట్ రిప్లై ఇవ్వాల పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో. సో కాబట్టి దట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది పంజాబ్ ఇది. ప్లస్ క్యాప్టెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చహల్ లాంటి ఒక స్ట్రైక్ బౌలర్ని పెట్టుకొని చహల్ని సరిగా వాడుకోలేకపోవడం అనేటువంటిది, ఆన్ టాప్ క్లిక్ అవ్వాల్సినటువంటిది ఎయిదర్ ప్రభ్సిమ్రాన్ క్లిక్ అయినప్పుడు ఆ తర్వాత ప్రియాంష్ క్లిక్ అవ్వకపోవటం కావచ్చు, లేకపోతే ఈవెన్ తనకి తను డౌన్ ది ఆర్డర్ షఫిల్ చేసుకోవటం కావచ్చు క్యాప్టెన్. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు టాక్టిఫుల్ మిస్టేక్స్ చాలా చేశారు కాబట్టి. ప్లస్ మెయిన్గా నేను చెప్పినట్టుగా మొట్టమొదటి మ్యాచ్లోనే ఎప్పుడైతే వాళ్ళు ఏస్ మాకు ఇంకా తిరుగులేదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళిపోయిందో టీము, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఆన్ ద ఫీల్డ్ వాళ్ళ రిజల్ట్ అవుట్కమ్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. వాళ్ళు రియలైజ్ అయ్యి ఓహో మనం చేసిన మిస్టేక్ ఇదా అని వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికి లాస్ట్ 14th మ్యాచ్కి వచ్చారు. 14th మ్యాచ్ మళ్ళీ గెలిచారు క్యాప్టెన్ సెంచరీ వల్ల. సో కాబట్టి అది పనికిరాదు. క్యాప్టెన్కి ఇట్స్ ఎ లెసన్ ఫర్ ద పంజాబ్ కింగ్స్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్గా క్యాప్టెన్కి కావచ్చు. శ్రేయస్ అయ్యర్ అంటే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, హీఈస్ ఎ నైస్ ప్లేయర్, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఒక్క విజయంతో ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక వచ్చేట్లయితే ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే పంజాబ్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సీజన్. రాజస్థాన్ రాయల్స్ మనం ఫస్ట్లో రియాన్ పరాగ్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, కెప్టెన్సీ మీద, అలాగే ప్లేయింగ్ బ్యాటింగ్ మీద అన్నీ కానీ ఇప్పుడు మాత్రానికి తన టీంని క్వాలిఫై చేసుకున్నాడు. సూపర్గా ఆడుతున్నారు. మన వైభవ్ అవ్వచ్చు, జైస్వాల్ అవ్వచ్చు, జోరెల్ అవ్వచ్చు, ఒక టీమ్గా ఆడి వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారంటారు. యా, ఇక్కడ మళ్ళీ క్యాప్టెన్ డిఫరెంట్. ఎందుకంటే రియాన్ పరాగ్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో ఎందుకంటే అంతకుముందు కూడా సంజు శాంసన్ షేడ్లో ఉన్నటువంటి వాడు. లాస్ట్ ఇయర్ దాకా మీరు చూస్తే కనుక రియాన్ పరాగ్ క్యాప్టెన్ మెటీరియల్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఈవెన్ యాక్చువల్గా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచ్ల్లో కూడా ఇది రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ చేసినటువంటిది రంజీ ట్రోఫీ కావచ్చు, లేకపోతే ముస్తక్ అలీ కావచ్చు, ఏదైనా సరే రెగ్యులర్ క్యాప్టెన్ ఆప్షన్సీలో అతను స్టాండ్ ఇన్ క్యాప్టెన్గా ఉన్నటువంటి వాడే, కానీ డైరెక్ట్గా క్యాప్టెన్సీ ఫుల్ టైమ్ క్యాప్టెన్గా చేసినటువంటిది లేదు డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా. సో కాబట్టి అలాంటి వాడు ఒక్కసారిగా క్యాప్టెన్ అనేటప్పటికి న్యాచురల్గానే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే హై వోల్టేజ్ ఉన్నటువంటి ఫ్రాంచైజీ ఇది, మామూలుగా హై వోల్టేజ్ ఉన్నటువంటి లీగ్ ఐపీఎల్ మిగిలినటువంటి లీగ్స్తో. బట్ ఫర్ దట్ ఫుట్బాల్ లీగ్ని మనం పక్కన పెట్టేట్లయితే కనుక యాజ్ ఫార్ యాజ్ క్రికెట్ ఈజ్ కన్సర్న్, ఐపీఎల్ ఈజ్ ద హైయెస్ట్ హై వోల్టేజ్ లీగ్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్. సో అందుకని అట్లాంటి దాని మీద ఎలా లీడ్ చేస్తాడని ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి, న్యాచురల్గానే క్యాప్టెన్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా టీం మీద కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటిది లేదు. డోంట్ కంపేర్ విత్ ది ఫస్ట్ ఎడిషన్ షేన్ వాట్సన్ గెలిచాడు. ఎందుకంటే అసలు ఐపీఎల్ అంటే ఏంటో తెలియనటువంటి ఇది కాబట్టి అప్పుడు ఏ టీం మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బీసీసీ ఏదో కొంతమంది ఐకానిక్ ప్లేయర్స్ అనేటువంటిది పెట్టింది, ధోని, రోహిత్, కోహ్లీ, ఇట్లాగా వాళ్ళని వదిలేస్తే కనుక న్యాచురల్గా ఏ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఇది ఏ రకంగా టేక్ ఆఫ్ అవుతుంది అనేటువంటి అనుమానాలు తరుణంలో కాబట్టి షేన్ వార్న్ లెట్ ద సైడ్ వెరీ మచ్.
సో కాబట్టి దట్స్ డిఫరెంట్. బట్ ఆ తర్వాత ఈ ఏడాదికి వచ్చేటప్పటికి రియాన్ పరాగ్ మీద అటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ కాకపోతే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే సూర్యవంశీ చాలా అంటే క్రికెటింగ్ వరల్డ్ని షేక్ చేస్తున్నటువంటి పేరు అది. ఈవెన్ యాక్చువల్గా యశస్వి జైస్వాల్ వీ ఆల్ నో దట్ అతను ఎంత ఏ రకమైనటువంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ అనేటువంటిది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దే మే డూ వండర్స్ అనేటువంటిది ఉందే కానీ డెఫినెట్గా ప్లే ఆఫ్కి వచ్చేటువంటి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్ రాజస్థాన్ అని చెప్పేసి మనం ఎవరు అనుకోలేదు. బట్ యాజ్ ఏ క్యాప్టెన్ డౌన్ టు ఎర్త్ ఉండి అందరినీ ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటిది మీరు చూస్తే కనుక ఆన్ ఫీల్డ్ ఏదైనా ఫీల్డర్లు చేసినటువంటి మిస్టేక్ ఉన్నా కూడా ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వకుండా రియాన్ పరాగ్ అందరినీ జల్ చేసుకుంటూ వెళ్ళినటువంటి తరుణం. అందుకని ఆ ఎండ్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆర్చర్ లాంటి ఆటగాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలనేటువంటిది రియాన్ పరాగ్కి చాలా చక్కగా తెలిసినటువంటిది. అందుకనే నిన్న వాళ్ళు ఫైనల్ నాకౌట్ పంచ్ వాళ్ళు ఆ మాత్రంగా ఆ రకంగా వేయగలిగారు అంటే బికాజ్ ఆఫ్ దట్ జోఫ్రా ఆర్చర్. అతని యొక్క కమిట్మెంట్ కూడా కావచ్చు కాక అంటే నాకు ఈ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ని కూడా కావాలంటే దానికి సెలక్షన్ కూడా అతను అందుబాటులో లేకుండా ఐపీఎల్ ఈజ్ మై ప్రైమ్ టార్గెట్ అనేటువంటి ఇది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశాడో అంటే ప్లేయర్స్ ఆ రకమైనటువంటి కమిట్మెంట్ తోటి ఎప్పుడైతే ఉన్నారో న్యాచురల్గానే ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ఆ రకంగానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ఆర్ఆర్. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. సో డిఫెండింగ్ ఛాంపియన్స్గా వచ్చారు, ఆ రేంజ్లో ఆడారు, టాప్ 1లో నిలిచారు వాళ్ళు. సో ఆ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ముఖ్యంగా పిల్సాల్ట్ వాళ్ళు మిస్ అయ్యారు. పిల్సాల్ట్ ఆడతాడా మిగిలిన మ్యాచ్లో? ఇప్పుడు అదో పెద్ద క్వశ్చన్ నిజంగానే. ఎందుకంటే సాల్ట్ ప్లేస్లో వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ నిజంగానే చాలా బాగా ఆడాడు అగెనిస్ట్ ఎస్ఆర్హెచ్. ఇక్కడే మన హోమ్ గ్రౌండ్లోనే చాలా బాగా ఆడాడు. సో కాబట్టి వెంకటేష్ అయ్యర్కి ఇచ్చినటువంటి లిమిటెడ్ ఛాన్సెస్లో హీఈస్ ప్రూవింగ్ వాట్ హీఈస్ అనేటువంటిది. ఎప్పుడు కూడా 170+ స్ట్రైక్ రేట్ తోటి అతను ఆడుతూ ఉన్నాడు వెంకటేష్ అయ్యర్. సో కాబట్టి అలాంటి తరుణంలో ఒకవైపు మనందరికీ తెలిసినటువంటిదే కోహ్లీ సెటిల్ అయ్యేం దాకా కూడా జనరల్గానే 130-140 స్ట్రైక్ రేట్ తోటి ఆడతాడు. కావాల్సినటువంటి అంటే పవర్ ప్లేలో కావాల్సినటువంటి ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనేటువంటిది కోహ్లీ నుంచి ఉండదు. ఒక రకంగా ఫస్ట్ వన్స్ హీ సెటిల్డ్ హీ ఈస్ డిఫరెంట్ కోహ్లీ ఆల్ టుగెదర్. 2020 ఫార్మాట్కి సరిపోయినటువంటి బ్యాటరే, కానీ ఇనిషియల్గా కొంత నిదానంగా ఆడేటువంటి తరహా. సో కాబట్టి అలాంటి తరుణంలో ఇంకొక ఎండ్లో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనేటువంటిది ఉండాలి. సో వెంకటేష్ అయ్యర్ హీఈస్ ప్రూవ్డ్ దట్. ఫిల్ సాల్ట్ అందుబాటులోకి వచ్చేటప్పుడు న్యాచురల్గానే వెంకటేష్ అయ్యర్ని ఏం చేస్తారు, లాస్ట్ మ్యాచ్ గెలిచి ఎప్పుడైతే అప్పటికే వాళ్ళు ప్లే ఆఫ్కి సెటిల్ అయిపోయి ఉన్నా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా ఎప్పుడైనా కానీ లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ అనేటువంటిది టీం మీద ఆ ఇంపాక్ట్ క్లియర్గానే ఉంటుంది డెఫినెట్గా. సో కాబట్టి ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి ముందు గెలిచి వెళ్ళాలి అనేటువంటిది ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఎండ్ రిజల్ట్ డిఫరెంట్, వాళ్ళు అనుకున్నటువంటిదిగా రాలేదు ఆర్సీబీ కరెక్టే, కానీ కావాల్సినటువంటి ఫౌండేషన్ వేసినటువంటిది వెంకటేష్ అయ్యర్. డోంట్ ఫర్గెట్ వాళ్ళు 200 దాకా వచ్చారు అంటే వెంకటేష్ అయ్యర్ వేసినటువంటి ఫౌండేషన్. సో అందుకని ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ టు దెమ్. బట్ నా ఉద్దేశం డెఫినెట్గానే వెంకటేష్ అయ్యర్ని కొనసాగించి ఫిల్ సాల్ట్ని మిడిల్ ఆర్డర్లో ఏమైనా ఇచ్చేస్తారేమో అని చెప్పేసి అని నేను అట్లీస్ట్ నెంబర్ 3 పటేదార్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే కనుక ఈవెన్ పడిక్కల్ ప్లేస్లో కానీ వాళ్ళిద్దరు ప్లేస్ని షఫిల్ చేసి ఫిల్ సాల్ట్ని దే విల్ అకామిడేట్. ఆ రకంగా నేను అనుకుంటున్నాను. ఆర్సీబీకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 1 ఈజ్ భువీ అండ్ 2nd ఈజ్ హ్యాజెల్వుడ్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ నిజంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్. గుజరాత్ టైటాన్స్ తర్వాత అంత అద్భుతమైనటువంటి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటిది ఈ సీజన్లో డెఫినెట్గానే ఆర్సీబీ. ప్లస్ ఆన్ టాప్ వాళ్ళకి టాప్ 4 ఫామ్లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ ఒకవేళ ఫిల్ సాల్ట్ లేకపోతే కనుక డెఫినెట్గానే ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ మనం చెప్పుకున్నట్టు కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా ఇంక్లూడింగ్ ఏ సెంచరీ కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత పడిక్కల్ కావచ్చు, లేకపోతే కనుక ఇది. సో అందుకని వాళ్ళకి టాప్ 4 ఫామ్లో ఉండటం ఒకటి. ఇంతకుముందు మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అనేటువంటిది చూసాం ఆర్సీబీలో, బట్ ఈసారి అది లేదు. ప్లస్ ఆ తర్వాత నెంబర్ 3 బౌలర్స్ అవుట్ ఆఫ్ 5 అట్లీస్ట్ 3 ఆర్ వెరీ ఇన్ గుడ్ ఫామ్. సో అది వాళ్ళకి కలిసి వచ్చింది. అంటే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 11 6-7 ఆర్ పెర్ఫార్మింగ్. సో అందుకని ఆర్సీబీ టాప్లో ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు డెఫినెట్గానే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గానే చెప్పుకోవచ్చు. గుజరాత్ వచ్చేసి ఫస్ట్లో ఓడిపోయారు, కానీ తర్వాత ఒక 5 మ్యాచెస్ వరుసగా గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్ సిరీస్కి దూసుకొచ్చారు. సో ముఖ్యంగా ఒక 3 మీదే వాళ్ళు డిపెండ్ అయ్యారు, సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్. సో అలాగే బౌలింగ్ కూడా సూపర్గా ఉంది. సో ఆ టీం ఇప్పటివరకు ఎలా ఆడింది, ఇంకా ముందు ఎలా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్? గుజరాత్ టైటాన్స్ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ బౌలింగే, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్. ఇందాక మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా మనం గుజరాత్నే రిఫర్ చేసుకున్నాం మనం. సో కాబట్టి అట్లాగే ఒకటి సిరాజ్, రబాడా ఇద్దరు కూడా వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరు, ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ. సో కాబట్టి ఎప్పుడైతే 3 అందులోనూ లక్ ఏంటంటే ఎప్పుడైతే ఇద్దరు మీకు ఇండియన్ బౌలర్లు క్లిక్ అవుతూ ఉన్నారో, ఫామ్లో ఉన్నారో, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేటువంటిది విన్నింగ్ నోట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా ఎండ్ రిజల్ట్. సో సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ టాప్ ఫామ్లో ఉండటం, వాళ్ళకి తోడుగా రబాడా వన్ ఆఫ్ ద
ఫైనెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్ క్రికెట్ ప్రజెంట్. సో కాబట్టి అది వాళ్ళకి ప్లస్ పాయింట్. మీరు అన్నట్టు ఆన్ టాప్ యాక్చువల్గా పవర్ ప్లేని నెగోషియేట్ చేయడంలోనే ఉంటుంది. లెట్ ఇట్ బి బౌలింగ్ ఆర్ బ్యాటింగ్, ఏదైనా కానీ ఐపీఎల్ అంటేనే మీకు పవర్ ప్లే ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో కాబట్టి అలాగా పవర్ ప్లేని వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నా కూడా చాలా చక్కగా నెగోషియేట్ చేయగలుగుతూ ఉన్నారు. హార్డ్లీ దే ఆర్ లూజింగ్ 1 వికెట్. ఈవెన్ అది కూడా అంటే పవర్ ప్లేలో తక్కువ వికెట్లు కోల్పోయినటువంటి టీం గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో మీరు చూస్తే కనుక. సో అందుకని ఆ రకంగా అటు సాయి సుదర్శన్ ఇన్ ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్, అలాగనే శుభ్మన్ గిల్ వన్ ఆఫ్ ది కన్సిస్టెంట్ ప్లేయర్ ఈ సీజన్లో. సో అందుకని వాళ్ళకదే. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ జోస్ బట్లర్ మీకు గుర్తుంటే కనుక 2022 సీజన్ అయితే కనుక ఒక విరాట్ కోహ్లీ ఆ రికార్డుని ఎసరు పెడతాడా అని చెప్పి హయ్యెస్ట్ రన్ గెటర్ ఇన్ ది సీజన్ అనేటువంటిది వస్తుందా అనేటువంటి ఇదిలో కూడా వచ్చాడు అతను ఆ రేస్లోకి. సో అలాగే ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ జోస్ బట్లర్. సో టాప్ 3 మంచి ఫామ్లో ఉండటం వాళ్ళకి, అతను అలాగనే 3 బౌలర్లు. సో అగైన్ అవుట్ ఆఫ్ 11 6 ప్లేయర్స్, 3 బ్యాటర్స్ అండ్ 3 బౌలర్స్ ఫామ్లో ఉండేటప్పటికీ గుజరాత్ టైటాన్స్ ఆ రకమైనటువంటిది టాప్ 2లో ఎంజాయ్ చేస్తూ ఉంది పొజిషన్ని. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే స్టార్టింగ్లో 4 మ్యాచ్లు 3 ఓడిపోయారు, కానీ ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. జస్ట్ ఒక్క పాయింట్, అది కూడా జస్ట్ నెట్ రేట్తో వాళ్ళు టాప్ 2లో ఉండలేకపోయారు. ఇప్పుడు టాప్ 3లో ఉన్నారు. 3 నాకౌట్ మ్యాచెస్ ఆడాలి, వాళ్ళు 3 నాకౌట్ మ్యాచెస్ గెలవగలరా, గెలిచే సిచ్యువేషన్లో ఉన్నారా వాళ్ళు? ఇక్కడ డెఫినెట్గా అక్షర్ పటేల్ని మెచ్చుకోవాలి మనం. హీఈస్ ద ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఇప్పుడు వచ్చినటువంటి టాప్ 4 టీముల్లో మీరు ఎవరు టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అంటే అక్షర్ పటేల్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఎస్ఆర్హెచ్ ఇస్ ది టైటిల్ ఫేవరెట్ ఫర్ మీ అని చెప్పేసి అన్నాడు. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో కాబట్టి ఆ రకంగా ఇప్పుడున్నటువంటి టీముల్లో ఎస్ఆర్హెచ్ ఎస్ డెఫినెట్గానే. అంటే కాకపోతే ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ యూనిట్ స్ట్రెంగ్త్ అనేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అంత పెద్ద స్ట్రాంగ్గా లేకపోవచ్చు కాక డెఫినెట్గానే ఆన్ టాప్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉండటం అనేటువంటిది మనకి. ఇషాన్ కిషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఆడుతూ ఉన్నాడు. ఆల్రెడీ 3 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో అతను. క్లాసెన్ మిస్టర్ కన్సిస్టెంట్. టాప్ 3 కాకుండా డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ వస్తూ ఆరెంజ్ క్యాప్ హోల్డ్ చేసినటువంటి వ్యక్తి అంటే కనుక క్లాసెన్. 6 కన్సిక్యూటివ్ హాఫ్ సెంచరీలు చేశాడు అతను. సో కాబట్టి ఈ రకంగా మనకి లక్ ఏంటంటే 4, ఈవెన్ నితీష్ కుమార్ 2020 ఫార్మేట్ అంటేనే బిట్స్ అండ్ పీసెస్. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఆ బిట్స్ పీసెస్ అంటే ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నటువంటి వ్యక్తి ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఓవరాల్గా మనకి టాప్ 5 బ్యాటింగ్ లైనప్ చాలా బాగా ఉండటం. ప్యాట్ కమిన్స్ ఆఫ్ కోర్స్ 1-2 మ్యాచ్లు అతను ఫెయిల్ అయ్యాడు, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ అదర్వైజ్ డెఫినెట్గానే ప్యాట్ కమిన్స్ ఈజ్ లీడింగ్ ది సైడ్ ఇన్ ఫ్రంట్. ఆ తర్వాత ప్రఫుల్ కావచ్చు, లేకపోతే కనుక ఇషాన్ మలింగా కావచ్చు, సకిబ్ హసన్. ఎస్ఆర్హెచ్ వీక్నెస్ ఏంటి అంటే కనుక నాణ్యమైనటువంటి స్పిన్నర్ లేకపోవటం అనేటువంటిది. శివాంగ్ కుమార్ ఒక్కడి మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు అండ్ హీ ఈస్ లీకింగ్ ది రన్స్. సో కనీసం అట్లీస్ట్ 10-11 యావరేజ్ తోటి అతను రన్స్ ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి బట్ ఫర్ దాట్ మన బౌలింగ్ యూనిట్ చూస్తే కనుక మీడియం పేస్ యూనిట్ అనేటువంటి చాలా చక్కగా ఉంది. లక్కీగా ఇప్పుడు ప్లే ఆఫ్ ఆడుతున్నటువంటి 3 కూడా మీడియం పేసర్లకు అనుకూలించేటువంటిదే. సో అందుకని ఎస్ఆర్హెచ్ డెఫినెట్గానే ఉన్నటువంటి టాప్ 4లో ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 4లో వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్. ప్లేఆఫ్స్కి వెళ్ళిన టీమ్స్ పక్కన పెడితే ఇప్పుడు క్వాలిఫై కానీ ముఖ్యంగా మనం మాట్లాడుతున్న ముంబై ఇండియన్స్ సూపర్ స్ట్రాంగ్ టీం. అసలు మొత్తం ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు ఆ టీంలో, కానీ అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. దాంతోపాటు కెప్టెన్సీ మీద బాగా నెగిటివ్ వచ్చింది. హార్దిక్ పాండ్యా ఉంటే మెయిన్ ప్లేయర్స్ ఆడట్లేదు, తను కెప్టెన్సీ చెయ్యని సూర్యకుమార్ యాదవ్, బుమ్రా చేసిన మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. సో అసలు కెప్టెన్తో వాళ్ళకి ఇష్యూ ఏంటి? కెప్టెన్ వల్లే వాళ్ళు ఆడట్లేదు. ఇప్పుడు క్యాప్టెన్ వల్ల ఆడట్లేదు అనే దానికన్నా న్యాచురల్గానే క్యాప్టెన్ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటిది. క్యాప్టెన్ నిర్ణయం ఎప్పుడు టీముని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉండకూడదు. అందులో సీనియర్స్ ఉన్నప్పుడు సీనియర్స్ని ఏ రకంగా కలుపుకొని వెళ్ళాలి అనేటువంటిది తెలిసి ఉండాలి. ఇప్పుడు ధోని క్యాప్టెన్సీ టేకప్ చేసినటువంటి ఇనిషియల్ స్టేజ్ చూస్తే కనుక ఒక 4 ఫార్మర్ క్యాప్టెన్లు టీం 11లో ఉండేటువంటిది. బట్ వాళ్ళందరినీ కలుపుకొని ఎలా వెళ్ళాడు? ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ ఎలా వెళ్ళాడు, లేకపోతే కనుక రోహిత్ శర్మ ఎలా టీంని లీడ్ చేశాడు, ధోని లాంటి లెజెండరీ క్యాప్టెన్ ఉంటే కూడా ఎలా లీడ్ చేశాడు టీంని, కోహ్లీ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో కాబట్టి సీనియర్స్ ఉన్నప్పుడు సీనియర్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇస్తూ టీంని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద ఉంటుంది. అంతేగాని టీం మొత్తం 10 మంది ఒకళ్ళు నేను ఒకటి అనేటువంటిది కనుక ఉండేట్లేదు. న్యాచురల్గానే ఆ ఇంపాక్ట్ ప్లేయర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ ఇచ్చినటువంటిది, రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఇచ్చినటువంటి క్యాప్టెన్, బుమ్రా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ ది వరల్డ్. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మీరు పెట్టుకొని, ఈవెన్ తిలక్ వర్మ ఫర్ దట్ మ్యాటర్ ఇండియా ఏకైనా సరే క్యాప్టెన్సీ చేసినటువంటి వాడే. సో కాబట్టి అంటే హీ ఈజ్ ఆల్సో ఏ క్యాప్టెన్ మెటీరియల్ అండ్ మోర్ ఓవర్
ముంబై ఇండియన్స్కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ది మేజర్ బ్యాట్స్మెన్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాని మీద డెఫినెట్గా ఆధారపడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచే రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి ఉన్నటువంటి ఆ డిస్ప్యూట్స్ అనేటువంటివి కొంచెం మనం చూస్తూనే ఉన్నాం. అంటే సబ్స్టిట్యూట్ ఇంపాక్ట్ సబ్గా రోహిత్ శర్మ లాంటి వాడిని ఆడించడం అనేటువంటిది క్వశ్చన్ చేయొచ్చు కాక కిరణ్ నన్ను, ట్రావిస్ హెడ్ని మరి ఎస్ఆర్హెచ్ అలాగే వాడుతోంది కదా అని. డోంట్ కంపేర్ విత్ ట్రావిస్ హెడ్ అండ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ లెగసీ వేరు, ఇండియాలో రోహిత్ శర్మకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, ట్రావిస్ హెడ్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. సో కాబట్టి ట్రావిస్ హెడ్ని మీరు అలా ట్రీట్ చేసినా ఎవరు పెద్ద ఫీల్ అవ్వరు. బట్ అదే రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పుడు కాదు కదా. సో కాబట్టి ఆ రకంగా సీనియర్ ప్లేయర్లని ట్రీట్ చేసేటువంటి విధానంలో ఎందుకనో హార్దిక్ పాండ్యా కొంచెం ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఫస్ట్ ఎడిషన్లోనే నేను ఇది అందించాను, కప్ అందించాను గుజరాత్ టైటాన్స్కి అనేటువంటి ఇది కొంచెం ప్రతి మాటలోనూ కనబడుతూ ఉంటుంది హార్దిక్ పాండ్యాని. దాన్ని మిగిలినటువంటి వాళ్ళు, అందుకనే ముంబై ఇండియన్స్కి అతను మళ్ళీ తిరిగి గుజరాత్ నుంచి ట్రేడింగ్లో వచ్చి ఇదైన తర్వాత మీరు చూస్తే కనుక ముంబై ఇండియన్స్ ప్రయాణం అనేటువంటిది సంవత్సరానికి డిక్లైన్ అవుతోందే కానీ కనీసం ఉన్న చోటే ఉన్నటువంటిది లేకపోయింది. అదే ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి 9 ఏళ్లు కోహ్లీని కెప్టెన్గా యాక్సెప్ట్ చేసింది పబ్లిక్, టైటిల్ గెలవకపోయినా కూడా. దానికి కారణం ఏంటి అంటే అతని యారగెన్స్లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, అతని యారగెన్స్లో ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆడియన్స్ నుంచి. బట్ హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేటప్పటికి అది కాదు. సో అందుకని దాన్ని యాక్సెప్టెన్సీ అనేటువంటిది లేదు కాబట్టి అది మెయిన్ అయింది మీరు అన్నట్టుగా. సో కాబట్టి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వాళ్ళకి మేజర్ మైనస్ పాయింట్ అయితే, రెండోది బుమ్రా లాంటి సీనియర్, ఈవెన్ ట్రెంట్ బౌల్ట్ కావచ్చు, బుమ్రా కావచ్చు, వాళ్ళు పవర్ ప్లేలోనే వికెట్లు తీసేటువంటిది ఉన్నది. ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలిస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బుమ్రా కాంట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే ట్రెంట్ బౌల్ట్ కాంట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంది అనేటువంటిది, ఈ ఏడాది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని. చివరికి ట్రెంట్ బౌల్ట్ లాస్ట్లో అయితే కనుక ప్లేయింగ్ 11లోనే అతనికి చోటు లేకుండా అయిపోయింది. సరే లాస్ట్ మ్యాచ్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. 13 మ్యాచ్లు అతను ఉన్నటువంటిది, అవుట్ ఆఫ్ 13 మ్యాచ్లు అతను తీసినటువంటిది కేవలం 4 వికెట్లు, 102 యావరేజ్. డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బుమ్రా? సో కాబట్టి అట్లాగనే సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళని హర్ట్ చేసినటువంటి విషయం. సో టాప్ ప్లేయర్స్ ఎవరినైతే మనం ఎక్స్పెక్ట్ చేశామో ముంబై ఇండియన్స్, వాళ్ళ నుంచి పెర్ఫార్మెన్స్ లేకపోవటం, మెయిన్గా బుమ్రా ఫెయిల్యూర్ అనేటువంటిది, పూర్ ఫామ్ అనేటువంటిది వాళ్ళని హర్ట్ చేసింది. దానికి తోడుగా కొంచెం అతను మిస్హ్యాండ్లింగ్ అనేటువంటిది, హార్దిక్ పాండ్యా మిస్హ్యాండ్లింగ్ అనేటువంటిది కూడా ఇబ్బంది పెట్టింది. అలాగే కాకుండా మీరు ఇందాక మీ క్వశ్చన్లోనే చెప్పినట్టు కిరణ్, ఇప్పుడు అదే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేసినప్పుడు గెలిచింది, బుమ్రా క్యాప్టెన్సీ చేసినప్పుడు గెలిచింది, రీజన్ ఏంటి అనేటువంటి న్యాచురల్గానే యాక్సెప్టెన్సీ అనేటువంటిది. సో కాబట్టి ఇతను క్యాప్టెన్, సూర్యకుమార్ స్కై ఈజ్ క్యాప్టెన్, సో కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అనేటువంటి ఒక ఆ లోపల నుంచి ఇది ఎప్పుడైతే ప్లేయర్కి వస్తుందో, తిలక్ వర్మ సూర్యకుమార్ క్యాప్టెన్సీలో ఎలా ఆడాడు, హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఎలా ఆడాడు, యూ కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీలీ. చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ తేడా. ఈవెన్ బుమ్రా క్యాప్టెన్సీ ఉన్నప్పుడు లాస్ట్ మ్యాచ్ తిలక్ ఏ రకమైనటువంటిది 79 నాక్, వెరీ క్రూషియల్ నాక్, ఎలా ఆడాడు అనేటువంటిది. సో అందుకని ప్లేయర్స్ యాక్సెప్టెన్సీ కనుక 100% లేకపోయేట్లయితే ఎండ్ రిజల్ట్ న్యాచురల్గానే అలాగనే ఉంటుంది. ఇప్పుడు చెరువు దాకా తీసుకెళ్తారు మీరు గుర్రాన్ని, బట్ తాగింది నీళ్లు తాగించడం అనేటువంటిది మన చేతిలో పని కాదు కదా. అది దానికి ఇష్టమై తాగితే తాగుతుంది, లేకపోతే లేదు. సో కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ముంబై ఇండియన్స్కి కెప్టెన్ విషయం. నెక్స్ట్ ఇయర్ హార్దిక్ ఉంచుతారా? ఇట్స్ డౌట్. సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వచ్చు, ఎవరికి ఇస్తారు అనేటువంటిది కాదు. బట్ హార్దిక్ పాండ్యా డెఫినెట్గా ట్రేడింగ్లో అతన్ని తీసేస్తారు గుజరాత్. ఎందుకంటే గుజరాత్ నుంచి ట్రేడింగ్ చేసి తెచ్చిన తర్వాత ఆ ఏడాదే ముంబైకి తెలిసిపోయింది మనం వి మేడ్ ఏ రాంగ్ స్టెప్ అని. సహజంగానే చాలా బిజినెస్ టైకూన్స్ వాళ్ళు, చాలా ప్రతి డెసిషన్ చాలా క్యాలిక్యులేట్గా ఉండేటువంటిది హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవటమే వాళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేక్. ఐ డోంట్ థింక్ దే విల్ రిపీట్ ఇట్ అగైన్. దేర్ ఇస్ ఎ స్పెక్యులేషన్ ఆఫ్ కోర్స్, యాక్చువల్గా ఎల్ఎస్జీకి ఏమైనా వెళ్తాడేమో, ఎందుకంటే అటు గోయంకా అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరి నేచర్ ఒకే రకమైనటువంటిది కాబట్టి బహుశా అది ++++ అని ఏమైనా ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్లు పనికొస్తాయేమో నేను అనుకుంటున్నటువంటిది. లెట్ us వెయిట్, నెక్స్ట్ సీజన్ ఇంకా చాలా టైం ఉంది. సో కాబట్టి బట్ ఐ థింక్ హార్దిక్ పాండ్యా మే గో టు ఎల్ఎస్జీ. మీరు ఎల్ఎస్జీ గురించి మాట్లాడారు. సో ఎల్ఎస్జీ కూడా సేమ్ పొజిషన్, అది కూడా రిషబ్ పంత్ 27 కోట్లు, పూరన్ 21 కోట్లు, అవిష్ ఖాన్ అంతే, మయాంక్ యాదవ్. సో ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆ టీం 10th పొజిషన్లో ఉంది. సో వీళ్ళని నెక్స్ట్ సీజన్ ఉంచుతారా, తీసేస్తారా? ఇది ఇప్పుడే క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టమైనటువంటిది. బట్ వీటన్నిటికన్నా ముందు మనం ఎల్ఎస్జీ ఆ పూర్ ఫామ్కి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మార్క్రమ్ పూర్ ఫామ్ అనేటువంటిది. ఎందుకంటే యాక్చువల్గా టీంని కనుక గమనించినట్లయితే ఇద్దరు ఓపెనింగ్ స్లాట్ నుంచి నెంబర్ 4 దాకా ఎక్కడైనా ఆడగలిగినటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఒకే ఒక్క ప్లేయర్ మార్క్రమ్. వాళ్ళు దాని మీద హెవీలీ డిపెండ్ అయ్యి ఉంది ఎల్ఎస్జీ. అతని ఫెయిల్యూర్ కూడా వాళ్ళని చాలా హర్ట్ చేసింది.
ప్లస్ ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఫెయిల్యూర్ అనేటువంటిది కనబడుతూనే ఉంది. సో అందుకని ఇప్పుడే వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా అనేటువంటిది ఇది, కానీ ఐ థింక్ డెఫినెట్గానే ఎల్ఎస్జీ రిషబ్ పంత్ని కంటిన్యూ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్యాప్టెన్ ఒక్కడే ఫెయిల్ అయ్యి ఇదైతే కనుక వేరే విషయం. బట్ టోటల్గా నేను ఇందా చెప్పినట్టు మార్క్రమ్ ఫెయిల్యూర్ అనేటువంటిది, అలాగే నికోలస్ పూరన్ ఫెయిల్యూర్ అనేటువంటివి వాళ్ళని బాగా హర్ట్ చేసినటువంటిది, ఈవెన్ మార్ష్ ఫర్ దట్ మ్యాటర్. సో కాబట్టి డెఫినెట్గానే అంటే మెయిన్ ప్లేయర్లు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశామో మనం, వాళ్ళే ఇదైనప్పుడు పెర్ఫామ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు షమీ కూడా ఫస్ట్లో ఇనిషియల్గా ఇచ్చేసాడు, వికెట్లు తీశాడు, దట్స్ కరెక్ట్. బట్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అతన్ని వన్ చేంజ్గా ఎప్పుడైతే టీంకి కరెక్ట్గా బ్రేక్ త్రూ అవసరమైందో అప్పుడు షమీ బ్రేక్ త్రూ ఇవ్వలేకపోయాడు. మీరు గమనిస్తే కనుక ఇనిషియల్ ఆ 2 ఓవర్స్లో అతను వికెట్ తీసినట్టు, లేకపోతే లేదు. బట్ స్ట్రైక్ బౌలర్ ఎప్పుడూ కూడా అవసరమైతే కనుక మిడిల్ ఓవర్స్లో వచ్చినప్పుడు కూడా ఒక వికెట్ తీసేటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటిది, అది లేకపోవటం కూడా వాళ్ళని ఇబ్బంది చేసింది. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడే అంత హార్ష్ డెసిషన్ తీసుకుంటారు, రిషబ్ పంత్ని శాక్ చేసేస్తారు, లేకపోతే పూరన్ని శాక్ చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా దే విల్ రిటైన్ దెమ్ అట్లీస్ట్ ట్రేడింగ్లో మళ్ళీ తీసుకునే అవకాశం అయితే ఉంది. రిలీజ్ చేసినా కూడా మళ్ళీ యాక్చువల్గా దే మే గెట్ బ్యాక్ దోస్ ప్లేయర్స్. కాకపోతే ఈసారి ఆక్షన్లు కొంచెం తక్కువకి తీసుకునేటువంటి ఆ రకమైనటువంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారేమో అనుకుంటున్నా, కానీ టోటల్గానే ప్లేయర్స్ని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే సిఎస్కేకి బాగా మైనస్ మన కెప్టెన్ మాత్రానికి అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు ఇంజురీస్ చాలా ఇబ్బంది పెట్టాయి, ధోని ఆడకపోవడం. సో దీని నుంచి వాళ్ళు ఎలా రికవర్ అవుతారు? కెప్టెన్ని ఉంచుతారా? ఫ్యాన్స్ అయితే అసలు వద్దు, సంజు శాంసన్ కెప్టెన్స్ ఇవ్వాలంటున్నారు, అది జరిగే ఛాన్స్ ఉంటుంది. క్యాప్టెన్ అంటే మీరు సిఎస్కే ఇస్ డిఫరెంట్ టీం. మిగిలినటువంటి 10 టీములు ఒకటి, అంటే 9 టీములు ఒకటి, సిఎస్కే ఒకటి. ఎప్పుడు కూడా సిఎస్కే ఎప్పుడు కూడా తొందరగా ప్లేయర్లను మార్చడానికి తీసేయటానికి దానికి ఇష్టపడదు. మీరు చూడండి, రిజల్ట్ తోటి సంబంధం లేకుండా మిగిలినటువంటి ఫ్రాంచైజీలని గమనిస్తే కనుక కోచ్లు ఏడాదికి మారుతున్నారు. సిఎస్కేకి మారారా? ఫ్లెమింగ్ ఎప్పుడూ ఒక్కడే. సో కాబట్టి రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటిది సిఎస్కే పట్టించుకోదు, ఈవెన్ ధోని విషయం చూస్తే కూడా. సో కాబట్టి అలాగా సిఎస్కే నేచర్ అలాంటిది. సిఎస్కే వాళ్ళ థింక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటుంది, మనం వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసాం, సో కాబట్టి లెట్ దెమ్ కంటిన్యూ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసేసుకొని, లేదు నువ్వు ఏడాది ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను తీసేస్తున్నాను, ఇంకొకరిని పెడుతున్నాను, ఈ రకమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో వెళ్ళేటువంటి టీం కాదు. ఈవెన్ వాళ్ళు విన్నింగ్ నోట్లో ఉంటే కూడా మీరు చూడండి ప్లేయింగ్ 11ని మార్చరు. అలాగనే వరుసగా ఓడిపోతుంటే కూడా కిరణ్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్లేయింగ్ 11ని మార్చరు వాళ్ళు. ఈ మ్యాచ్ ఓడిపోయారు, లాస్ట్ 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయారు కాబట్టి 3rd మ్యాచ్లో చేంజెస్ ఉంటాయేమో అని జనరల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యూ నోటీస్ దెమ్, దే నెవర్ చేంజ్ దేర్ ప్లేయింగ్ 11. సో కాబట్టి సిఎస్కే అలాంటి టీం కాబట్టి ఈ ఏడాది కూడా మార్చేటువంటి, నెక్స్ట్ ఇయర్ అంటే కమింగ్ ఇయర్ మార్చేటువంటిది. ఎస్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ని తీసుకున్నారు వాళ్ళు, దట్స్ ట్రూ. బట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా సంజుకి క్యాప్టెన్సీ ఇచ్చేసి, ఎందుకంటే సంజు ఆడినటువంటి మ్యాచ్లు సిఎస్కే గెలిచింది, సంజు ఫెయిల్ అయినటువంటి మ్యాచ్ సిఎస్కే కూడా ఓడిపోయింది. సో కాబట్టి అతన్ని ఒక బ్యాటర్గా ఫ్రీగా వదిలేసి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేయాలి అని. ఇప్పుడు ఉర్విన్ పటేల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్తిక్ శర్మ లాంటి వాళ్ళు మీద ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే ఏడాది మొదటి ఏడాది అద్భుతాలు చేస్తారని ఈవెన్ సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిజల్ట్స్, ఆ మెచ్యూరిటీ అయినటువంటి ఆ మ్యూచువల్ ఫండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది టీమ్. అంటే క్యాప్టెన్సీ మార్పుల్లో కావచ్చు, లేకపోతే టీమ్ కాంపోజిషన్లో మార్పులు అవి చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అండ్ దే విల్ నాట్ డూ దట్, వాళ్ళ నేచర్ కాదు అది. అదొకటే నేను చెప్పినట్టుగా మీకు ఫ్లెమింగ్ ఇదే రైట్ ఎగ్జాంపుల్. మిగిలినటువంటి టీంలు అన్నిటికీ కోచ్లు మారుతూ ఉంటారు, అట్లీస్ట్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి మీరు నోటీస్ చేస్తే కనుక. బట్ సిఎస్కేకి రైట్ ఫ్రమ్ డే 1 నుంచి అతనే కోచ్ ఉన్నాడు. ద రీజన్ ఒకసారి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక దే విల్ ట్రస్ట్ ఆన్ దెమ్, అంతే. టీమ్స్ పక్కన పెడితే ప్లేయర్స్, ముఖ్యంగా మన ఇండియన్ ప్లేయర్స్, మొన్న వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్స్, బుమ్రా అవ్వచ్చు, హర్షదీప్ అవ్వచ్చు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక 10 days 20 days గ్యాప్లోనే వాళ్ళు వరల్డ్ కప్ విన్నింగ్ అంత బాగా ఆడి ఎందుకు వాళ్ళు అంతగానో ఫెయిల్ అయ్యారు ఈ సీజన్? వరల్డ్ కప్ అంటే ఒక టీంకి, ఒక నేషన్కి ఆడేటప్పుడు కమిట్మెంట్, ఆ బాండేజీ వేరుంటుంది. ఫ్రాంచైజీ క్రికెట్ ఎప్పుడు కూడా ఇదే. ప్లస్ మనం ఇనిషియల్గానే అంటే ఫస్ట్ మన ఇంట్రోలోనే చెప్పుకున్నట్టుగానే
ఐపీఎల్ అనేటువంటిది హై వోల్టేజ్ ఉండేటువంటిది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అతను ఈవెన్ యాక్చువల్గా అంటే 30 lakhsకి కొనుక్కోబడినటువంటి ప్లేయర్ అయినా కూడా అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. 27 crores పెట్టినటువంటి రిషబ్ పంత్ లాంటి వాడి మీద సేమ్ రకమైనటువంటి ఈక్వల్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటాయి, ఫ్రాంచైజీకి కావచ్చు లేకపోతే కనుక చూసేటువంటి ఆడియన్స్కి కూడా కావచ్చు. సో దాన్ని ఆ రకమైనటువంటి ప్రెషర్ని తట్టుకొని నిలబట్టం అనేటువంటిది ఆ సిచ్యువేషన్లో అనేటువంటి దాని మీద ఉంటుంది. బుమ్రా నిజంగానే పెద్ద సర్ప్రైజ్. ఈ 19th ఎడిషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాట్ ఈస్ ది బిగ్ సర్ప్రైజ్ అంటే డెఫినెట్గానే బుమ్రా. ఆ తర్వాత ఈవెన్ హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్టులు, పైగా పెనల్టిమేట్ ఓవర్ రేటర్లో హీఈస్ నెంబర్ 1. సో అలాంటిది అంటే సహజంగానే బౌలర్ యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే, రైట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక జవగల్ శ్రీనాథ్ని కనుక ఫస్ట్ స్పెల్ మీరు ఆడలేకపోయేట్లయితే కనుక హీఈస్ అన్ప్లేయబుల్ బౌలర్ ఉంటాడు. అదే ఫస్ట్ స్పెల్ అతన్ని కౌంటర్ అటాక్ చేసేట్లయితే కనుక ఆల్మోస్ట్ లీగ్ బౌలర్ లాగానే ఉంటాడు త్రూఅవుట్ కెరియర్ని మీరు శ్రీనాథ్ని గమనిస్తే కనుక. సో సహజంగానే ఐపీఎల్ లాంటి ఒక హై వోల్టేజ్ దాంట్లో ఎప్పుడైతే బౌలర్ ఫస్ట్ స్పెల్ కనుక కొంచెం ధారాళంగా పరుగులిస్తారు, సహజంగానే బ్యాట్స్మెన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, ప్రత్యర్థి టీంలో ఉండేటువంటి స్ట్రైక్ బౌలర్ని కౌంటర్ అటాక్ చేస్తే బాగుండు అని. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎప్పుడైతే ఫస్ట్ బాలే బుమ్రాని 6 కొట్టాడో, ఒకటి ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా, సీనియర్ బౌలర్ అయినా కూడా బుమ్రా కొంత డిమోరలైజ్ అవుతాడు. మిగిలినటువంటి బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ 15 years పిల్లగాడు కొట్టాడు అంటే కనుక మనం కూడా నెగోషియేట్ చేయొచ్చు బుమ్రాని, హీస్ అన్ప్లేయబుల్ బౌలర్ కాదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా అయింది వైభవ్. సో అందుకని ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మిగిలిన బ్యాటర్స్ అతన్ని చక్కగా నెగోషియేట్ చేయడంలో కనబడింది. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది, ఆ ప్రెషర్ అనేటువంటిది బుమ్రా మీద కనబడింది. ప్లస్ మోర్ ఓవర్ బుమ్రా ఈజ్ నాట్ 100% ఫిట్, డోంట్ ఫర్గెట్ దట్. సో కాబట్టి అతను రన్నప్లో ఆ రకమైనటువంటిది కనబడుతుంది, ఆ నిగిల్, ఆ పెయిన్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఎప్పుడైతే బుమ్రా లాంటి ఆటగాడు న్యాచురల్గానే 100% ఫిట్ లేడో, ఆ యొక్క బౌలింగ్ డెలివరీ ఇదిలో కావచ్చు లేకపోతే కనుక లైన్ అండ్ లెంత్ని పట్టుకోవడంలో కొంత తేడా అనేటువంటిది ఉంటుంది. సేమ్ హ్యాపెన్ టు హర్షదీప్ సింగ్ ఇనిషియల్గా అతను ఎప్పుడైతే వైడ్ యార్కర్లకి ట్రై చేశాడో దాన్ని లోఫుల్ టాస్గా తీసుకుంటూ ఓవర్ ది కవర్స్ బ్యాట్స్మెన్ పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ను ఉపయోగించుకుంటూ రన్స్ చేశారో, ఆ ప్రెషర్ అనేటువంటిది మిగిలినటువంటి ఇన్నింగ్స్ మొత్తం మీద హర్షదీప్ సింగ్ మీద పడింది. సో ఈ రకమైనటువంటి ఫెయిల్యూర్. వరుణ్ చక్రవర్తి ఆఫ్ కోర్స్ మనం చూసినటువంటి అతను కూడా ఇంజురీ ప్రోన్గా ఉండటం అనేటువంటిది. కుల్దీప్ యాదవ్ వచ్చినటువంటి ఛాన్సులన్నీ, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా అతను యాక్చువల్గా హ్యాట్రిక్ తీసుకోవాల్సినటువంటి వాడు. ఆ క్యాచ్ కనుక వదలకుండా ఉండేట్లయితే కనుక అట్లీస్ట్ ఈ సీజన్కి ఇప్పటి మటుకు ఫస్ట్ హ్యాట్రిక్ నమోదై ఉండేటువంటిది. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. బట్ అతనికి ఇచ్చినటువంటి ప్రతి మ్యాచ్లో అతను లేడు కదా. సో కాబట్టి ఎప్పుడైతే అతనికి ఛాన్సెస్ వచ్చినాయో అప్పుడు హీ ప్రూవ్డ్ ఇట్. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే కనుక ఇందా మనం చెప్పుకున్నట్టు సిరాజ్, డెఫినెట్గానే అతనికి వచ్చినటువంటి ప్రతి మ్యాచ్లోనూ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ లాంటి అప్కమింగ్ ప్లేయర్లు డెఫినెట్గానే ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. సో కాబట్టి అంటే మనకి మిక్స్డ్ రిజల్ట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం మనం. కంపారిజన్ ఎక్కడొస్తుంది అంటే అంతకుముందు వరల్డ్ కప్ హీరోలు అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు అయ్యారు అనేటువంటిది, కొంత ప్రెషర్ అయినటువంటిది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బికాస్ ఆఫ్ ది కౌంటర్ అటాక్ బై ది అపోనెంట్ టీమ్. ఇక అలాగే మన ఇండియన్ పిచ్లు చూసుకుంటే స్పిన్ పిచ్లు. సో అలాగే మన ప్రీమియర్ లీగ్లో కూడా మొత్తం స్పిన్నర్సే ఉంటారు టాప్లో. చాహల్ అవ్వచ్చు, అశ్విన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా. కానీ ఈ మధ్య మాత్రానికి, ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రానికి ఒక్క స్పిన్నర్ కూడా టాప్ 10 వికెట్ టేకర్స్లో లేరు. మొత్తం భువి అవ్వచ్చు, ఆర్చరు, రబడా, వీళ్ళే ఉన్నారు, ఇషాన్ మలింగ లాంటి వాళ్ళు. స్పిన్ పిచ్చెస్ ఉండట్లేదా, లేదంటే ఈ హై స్కోరింగ్ మ్యాచెస్ కోసం ఫ్లాట్ వికెట్లు చేసి స్పిన్నర్స్కి వాళ్ళు హెల్ప్ లేకుండా చేస్తున్నారు? కొంచెం న్యాచురల్గానే ఈ ఏడాది మీరు గమనిస్తే కనుక 200+ ఒకప్పుడు ఈవెన్ 18th ఎడిషన్ దాకా గమనిస్తే కనుక టోటల్గా ఎంటైర్ సీజన్లో 200+ స్కోర్ నమోదవడం అనేటువంటిది, అంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కొంత హైప్ని క్రియేట్ చేసింది కానీ బట్ అదర్వైజ్ మిగిలినటువంటి టీంలు ఎప్పుడు కూడా 200 కన్సిస్టెంట్గా టచ్ అయినటువంటి ఆ మార్క్ని టచ్ అయినటువంటిది లేదు. బట్ ఈసారి చూస్తే కనుక 200 కాదు, ఏకంగా 265 చేసి గెలిచినటువంటి ఇది కూడా ఉంది. పంజాబ్ కింగ్స్కి రికార్డు ఉంది ఈ సీజన్లో. సో అందుకని బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లను తయారు చేయాలనేటువంటి ఒక దాంతో సహజంగానే ఐపీఎల్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది బ్యాంగ్ 6లు బౌండరీలే కాబట్టి స్పెక్టేటర్స్ని కూడా ఎంటర్టైన్ చేయడం కోసం అని కొంచెం వికెట్ తయారు చేయడం నిజమైంది. బట్ ఆ తర్వాత ఈసారి కొంచెం ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. సో కాబట్టి వాటరింగ్ అనేటువంటిది సహజంగానే క్యూరేటర్కి చాలా ఇబ్బంది వికెట్ని తయారు చేయడం. ఇంత లాంగ్ 2 months ఉండేటువంటి దాంట్లో వాటరింగ్ అనేటువంటిది తగ్గుతుంది. ప్లస్ ఆ తర్వాత మీరు ఈసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువగా రెడ్ సాయిల్ వికెట్లని వాడారు. మామూలుగా మనం మిక్స్డ్ సాయిల్ చూస్తాం మిగిలిన ఏ వెన్యూలో చూసినా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా
మనకి రెడ్ సాయిల్ వికెట్ మీదే ఉంది బ్లాక్ సాయిల్ కన్నా కూడా. సో కాబట్టి ఏ సర్ఫేస్ దానికి కారణం ఏంటి అంటే కనుక ఎక్కువగా టర్న్ కనుక అయ్యేట్లయితే వికెట్ అదే కొలాప్స్ కనుక అయ్యేట్లయితే ఇప్పుడు మనం ఒక్కసారి దాని మీద వాడాం మనం, అంటే బ్లాక్ సాయిల్ ఆడినటువంటిది ఒకటి లక్నోతో ఆడినటువంటిది రిజల్ట్ ఏంటో చూసినటువంటిది 155 టీమ్ కొలాప్స్ అయిపోయింది. వెంటనే కిరణ్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే చాలా మంది ట్రోల్ చేసేవారు, అరే వచ్చేదే మేము చూడటానికి బ్యాంగ్ 6లు బౌండరీలు చూడటానికి రా, ఎందుకు ఇట్లాంటి వికెట్ చేశారు అని. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వికెట్లు కూడా కొంచెం ఫ్లాట్ వికెట్లు, అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ని చేశారు కాబట్టి అట్లాంటి దాని మీద మీడియం పేసర్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే కనుక హూ ఏబుల్ టు బౌల్ ఆన్ ద డెక్ న్యాచురల్గానే వికెట్ తీసుకునేటువంటిది ఉంటుంది. సిరాజ్ లాంటి వాడు ఇనిషియల్గానే కొంచెం దాన్ని రెండు వైపులా మూవ్ చేయగలడు. ఆ హ్యాజిల్వుడ్ లాంటి వాళ్ళని చూసాం మనం, ఆర్చర్ లాంటి వాళ్ళని చూసాం కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకు స్పిన్నర్లు సక్సెస్ కాలేకపోయారు అంటే బికాజ్ ఆఫ్ ఒక ఫాస్ట్ ట్రాక్నే రైట్ ఫ్రమ్ మ్యాచ్ నెంబర్ 1 నుంచి నిన్న మ్యాచ్ నెంబర్ 70 దాకా మనం చూస్తే కనుక ఫాస్ట్ ట్రాక్ని చూసాం, కానీ స్లో ట్రాక్స్ హార్డ్లీ మీకు యూ కెన్ ఫైండ్ టోటల్ 70 మ్యాచెస్లో 7-8 మ్యాచెస్ మాత్రమే మీకు స్లో ట్రాక్స్ ఉన్నాయి. స్లో ట్రాక్ దట్స్ ద రీజన్ స్పిన్నర్స్ అంత ఇదిగా ఆకట్టుకోలేకపోవటం. బట్ అలాంటి దాని మీద కూడా సునీల్ నరైన్ లాంటి వాళ్ళు. సో కాబట్టి ఇఫ్ యు ఆర్ క్లాస్, అందుకే అంటారు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగేట్లయితే ఈవెన్ రషీద్ ఖాన్ ఇప్పటికీ అట్లాంటి వికెట్ మీద కూడా సునీల్ నరైన్ ఈజ్ హ్యావింగ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ రేట్ ఈ 19th ఎడిషన్లో కూడా. దానికి కారణం ఏంటి అంటే కనుక నిజంగానే ఇఫ్ యూ బౌల్ ఆన్ యువర్ బేసిక్స్ యూ విల్ గెట్ ది వికెట్స్ లేకపోయినా కూడా కనీసం కంటెంట్ చేయగలవనేటువంటిది సునీల్ నరైన్ ప్రూవ్ చేశాడు. సో అలాంటిది ఇందాక మన దాంట్లో చూసుకుంటే కనుక కుల్దీప్ యాదవ్ ఈజ్ దట్. చహల్ యాక్చువల్గా ప్రతి మ్యాచ్లోనూ ఆకట్టుకున్నాడు, కానీ అతన్ని సరిగా ఉపయోగించుకోలేదు నెంబర్ 1. ఆ తర్వాత అతని దాంట్లోనే క్యాచ్లు ఎక్కువగా మ్యాక్సిమం క్యాచెస్ డ్రాప్ చేసినటువంటిదే చహల్ బౌలింగ్లో, యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. సో అందుకని మనకి స్పిన్నర్లు మరీ ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది, కానీ అదర్వైజ్ ఫీల్డర్స్ నుంచి సపోర్ట్ కనుక వచ్చినట్లయితే చహల్ నుంచి అట్లీస్ట్ ఇంకొక 7-8 వికెట్స్ ఎక్కువ కనబడేవి మనకి. కుల్దీప్ యాదవ్ విషయం అట్లాగే ప్రతి మ్యాచ్ ఆడించుంటే కనుక అలాగే అయ్యేది. ఈవెన్ యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి ఇంజూరీ కాకుండా ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఉండేటువంటిది. సో కాబట్టి వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ల్లో వాళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ అయింది. బట్ వికెట్ నుంచి డెఫినెట్గానే అంత ఇదిగా స్లో ట్రాక్స్ లేవు కాబట్టి అన్ని వికెట్లు తీయలేకపోయారు వాళ్ళు. వరల్డ్ షేక్ చేస్తున్నాడు 15 ఇయర్స్లో వైభవ్ సూర్యవంశీ. ఇప్పటికే 53 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. క్రిస్ గేల్ సింగిల్ ఎడిషన్లో 59 సిక్స్తో టాప్లో ఉన్నాడు. ఆ రికార్డ్ బ్రేక్ చేయగలడు అతను. అంత ఎక్స్పెక్టేషన్స్ నిన్న కనుక ఫెయిల్ కాకుండా ఉంటే కనీసం ఇంకొక 2-3 సిక్స్లు కొట్టి ఉండేటువంటి వాడు, అంటే క్లోజ్ టు అట్ క్రిస్ గేల్ రికార్డ్కి వచ్చేటువంటిది. ఇంకా మిగిలినటువంటిది హార్డ్లీ ఐ థింక్ ఒకటే ఛాన్స్ ఉంది, ఒకటే మ్యాచ్ ఉంది. ఎందుకంటే మనం ఎస్ఆర్హెచ్ తోటి ఆడుతున్నారు, వాళ్ళు ఆర్ఆర్ ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ తోటి. సో డెఫినెట్గానే ఎస్ఆర్హెచ్ విల్ బి ది ఎడ్జి ఎస్ఆర్హెచ్కి ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఉన్నటువంటి ఆ ఒక్క మ్యాచ్ తోటి ఆ గేల్ రికార్డ్ని అతను క్రియేట్ చేస్తాడా, బ్రేక్ చేస్తాడా అంటే కొంచెం డౌట్ఫుల్లే. ఎందుకంటే ఇంకా 7 కొట్టాల 6లు. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ బాల్కే డక్ ఎస్ఆర్ఎస్ తోటి. బట్ అదే ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర జైపూర్లో మనం ఆడినప్పుడు అదే ప్రఫుల్ దీన్ని ఎట్లా ఆడుకున్నాడు, ఒక ఆట ఆడుకున్నాడు అనేటువంటి చూసాం మనం. బట్ కొంచెం ఆ గేల్ రికార్డ్ని బ్రేక్ చేయడం ఈ ఎడిషన్కి మాత్రం కొంచెం కష్టమైనటువంటి విషయం. దానికి కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 15 ఇయర్స్ పిల్లగాడి మీద ఆ రకమైనటువంటి ప్రెషర్ని పెట్టడం, ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ని పెట్టేటప్పటికి వాటిని తట్టుకోవటం అనేటువంటిది కొంచెం కష్టం. ఇప్పుడు దీపక్ చహర్ మిగిలినటువంటి బౌలర్లు ఫెయిల్ అయినటువంటి చోట దీపక్ చహర్ ఎందుకు వైభవ్ సూర్యవంశీ మీద అప్పర్ హ్యాండ్ కలిగి ఉన్నాడు అంటే బికాస్ కరెక్ట్గా ఆ ప్లేయర్కి ఎక్కడైతే మీరు వెయ్యాలో ఆ లైన్ అంటే అతని స్లాట్లో వేయకుండా కనుక బౌలింగ్ వేసేట్లయితే ప్రెషర్కి గురవుతాడు వైభవ్ సూర్యవంశీ అనేటువంటిది క్లియర్గా దీపక్ చహర్ ఎక్స్పోజ్ చేసినటువంటిది. సో అట్లాంటి తరుణంలో ఈ ఒక్క మ్యాచ్లో, మిగిలిన ఒక్క మ్యాచ్లో రికార్డ్ని బ్రేక్ చేయడం అనేటువంటిది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక నెక్స్ట్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆర్సీబీ అండ్ జీటీ ఎలా ఉంటుంది సార్? టీమ్స్ ఏమైనా చేంజెస్ చేస్తారా? లేదు, అదే మనం మామూలుగా జీటీ గుజరాత్లో అయితే ఐ డోంట్ థింక్ ఏం చేంజెస్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ టీం యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా ఆడుతున్నటువంటిది, ఇంక్లూడింగ్ బౌలింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే బ్యాటింగ్ యూనిట్. అందరూ మనం చెప్పుకున్నాం కదా, టాప్ 3 బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే కావాల్సినటువంటి 3 బౌలర్లు మంచి ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద చేంజ్ చేసేటువంటిది లేదు. ఈవెన్ ఆర్సీబీ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ బట్ ఫిల్ సాల్ట్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేటువంటిది ఆ టైంలో, అంటే ఒకవేళ మరి ఎవరి మీద వాళ్ళు వెయిట్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దట్ ఈస్ ఏ ట్రిక్కీ 1. బట్ అయినా కానీ ఇది కాకపోతే ఏంటి అంటే సహజంగానే క్వాలిఫైయర్ 1 కాబట్టి, అంటే ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది అనేటువంటి దాంతో ఎక్స్పెరిమెంట్ చేసేట్లయితే మళ్ళీ అగైన్ ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీని తీసుకుని వెంకటేష్ అయ్యర్ని రెస్ట్ ఇచ్చేటువంటి అవకాశం అది ఒకటే చేంజ్ ఉంది. కానీ లేకపోతే 2 కూడా అన్చేంజ్డ్గానే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రొమారియో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ 2 ఫెయిల్ అవుతున్నాడు. సో వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో తను ఆడిస్తారు.
రుమారియో షెపర్డ్ మీకు రెండిట్లో ఫెయిల్ అవుతున్నాడు కానీ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్. డోంట్ ఫర్గెట్. సహజంగానే క్రికెట్లో ఉన్నటువంటిది నానుడు ఏంటి అంటే కనుక సేవింగ్ ఏ రన్ ఈజ్ ఈక్వల్ టు స్కోరింగ్ ఏ రన్. సో కాబట్టి ఆ యాంగిల్లో కనుక చూసేట్లయితే 360 degrees ఆన్ ఫీల్డ్ ఎక్కడైనా కూడా హీ ఫిట్స్ ఫర్ ది ఫీల్డింగ్ పొజిషన్. సో అందుకని అతని మీద కూడా పెద్ద ఒకవేళ అట్లాగా అయ్యేట్లయితే అప్పుడు వెంకటేష్ అయ్యర్ని తీయాల్సిన అవసరం రాదు. న్యాచురల్గానే బై డిఫాల్ట్ ఫిల్ సాల్ట్ విల్ ఫిట్ ఇన్ టు దట్ రుమారియో షెపర్డ్ ప్లేస్లోకి వచ్చేస్తాడు కాబట్టి ఆ చేంజ్ ఒకటి ఉండొచ్చు అంతే. ఈ మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ ఎలా ఉంటుంది సార్? బ్యాటింగ్ ధర్మశాల ఆఫ్ కోర్స్ ఇట్స్ బౌలింగ్ ఫ్రెండ్లీ యూనిట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ మ్యాచ్ డోంట్ ఫర్గెట్ చక్కటి అక్కడ బ్రీజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏంటది 600 feet అబోవ్ ది సీ హైట్. సో కాబట్టి ఆ మంచి బ్రీజ్ అది వస్తూ ఉంటుంది కాబట్టి బౌలర్స్ మీడియం పేసర్స్ విల్ ఎంజాయ్ దట్ అట్మాస్ఫియర్. ఆ తర్వాత నెక్స్ట్ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ SRH అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్. ఆ టీమ్స్ ఎలా చేంజెస్ చేస్తారా లేదంటే సేమ్ టీమ్స్తో? ఇద్దరికి కూడా చేంజ్ బెంచ్ స్ట్రెంత్ అంత ఇదేం లేదు. ఉన్నటువంటి ద బెస్ట్ 11 తోటే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఈవెన్ మనకి హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మీకు లియామ్ లివింగ్ స్టోన్ లాంటి వాడు బెంచ్కే పరిమితం అవుతూ ఉన్నాడు కానీ అతన్ని కూడా 11లో ఎక్కడ అకామిడేట్ చేయాలి? పేరుకి అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ మనం అనుకున్నా కూడా ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేటువంటిది అర్థం కాని పరిస్థితే ఉంది. సో అందుకని రెండు టీంలు కూడా చేంజ్ చేసేటువంటి ఇది నాకేం కనబడట్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఏమైనా లివింగ్ స్టోన్ గురించి నేను కోట్ చేస్తున్నది అందుకేను. క్రంచ్ మ్యాచ్, నాకౌట్ మ్యాచ్ ఒక రకంగా. ఎందుకంటే ఓడిపోతే కనుక ఓడిపోయినట్టే ఇంటికి. ఇంకా టాప్ 2లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. బట్ 3-4లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మేబీ ఆల్రౌండర్ కోటాలో ఒకవేళ, ఎందుకంటే మనం 100% 4కి 4 ఫారిన్ ప్లేయర్స్ తోటి ఆడట్లేదు SRHని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో అందుకని డెఫినెట్గానే లివింగ్ స్టోన్ ఏమైనా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందేమో అనేటువంటిది అట్లీస్ట్ ఆయన యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను నేను. SRH మీద ఒక మైనస్గా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫ్లాట్ వికెట్ మీద ఆడుతున్నారు, తెలుగు ప్లేయర్సే కామెంట్ చేస్తున్నారు. సో అక్కడ పిచ్ న్యూ చండీగఢ్ బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా? చండీగఢ్ కూడా అక్కడ మీకు ఇప్పుడు ఉన్నటువంటి నైట్ మ్యాచ్లు మనం ఆడుతున్నాం అవన్నీ కూడా జనరల్గానే బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటిది. బ్యాట్స్మెన్కి అంత ఇది ఉండే. ఎందుకంటే చండీగఢ్ వికెట్ని ఈవెన్ సయ్యద్ ముస్తాక్ అలీ దాన్ని చూస్తే కూడా యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ 170. సో కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ 170 అంటే యూ కెన్ ఇమాజిన్ అది బౌలింగ్ ఫ్రెండ్లీనా బ్యాటింగ్ ఫ్రెండ్లీనా అనేటువంటిది. సో డెఫినెట్గా అదే రకమైన బౌలింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అక్కడ కూడా వికెట్. ఫ్లాట్ వికెట్ మీదే మన వాళ్ళు అంటే ఇఫ్ ద బాల్ ఈజ్ నాట్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ నైస్లీ SRH ఫెయిల్ అవుతుంది అనేటువంటి దాన్ని చూస్తే కనుక ఏ టీము అట్లాగా లేదు. అంటే స్లో ట్రాక్ మీద నిలబడి సెంచరీ కొట్టేటువంటి ప్లేయరు ఆ టీంని ఏదైనా ఉంటే చూపించు కిరణ్ నాకు. సో కాబట్టి ఎవరైనా ఫెయిల్ అవుతారు. ఓన్లీ ఏంటి అంటే దాన్ని మన నుంచి ఇప్పుడు వై నాట్ 300 దిస్ టైమ్ అనేటువంటి ఆ ట్యాగ్ ఎప్పుడైతే SRHకి తగిలిచ్చారో ప్రతి మ్యాచ్లోనే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి పెరిగినాయి. దాన్ని రీచ్ కాలేకపోయేటప్పటికి ఈ రకమైనటువంటి ట్రోల్స్ చేయటం, సోషల్ మీడియా ఇది పెరిగిపోయిన తర్వాత అట్లాంటి ట్రోల్స్ నేనైతే అసలు పట్టించుకోవట్లేదు, చదవట్లేదు. సో అందుకని అది జనరల్గానే అంటూ ఉంటారు. కానీ స్టిల్ ఇందా మనం చెప్పుకున్నట్టు క్లాసన్ లాంటి వాడు నెంబర్ 4లో వచ్చు 600+ స్కోర్ చేశాడు అంటే కనుక యూ కెన్ ఇమాజిన్ అంటే ఎలాంటి వికెట్ మీదైనా సరే ఆడేటువంటి సత్తా మన వాళ్ళకు ఉంది అనేటువంటిది. LSG మ్యాచ్ మినహాయిస్తే కనుక ప్రతి మ్యాచ్లోనూ మన వాళ్ళు బాగా ఆడారు. గెలుపు ఓటమే పక్కన పెట్టేట్లయితే కనుక మన బ్యాట్స్మెన్ ప్రతి వాళ్ళు కూడా మిగిలినటువంటి అన్ని మ్యాచ్లోనూ బాగా ఆడారు. అంటే ఒక డీసెంట్ స్కోర్ అనేటువంటిది ఇది రావడం అనేటువంటి ఆ రెండే ఫెయిల్ అయినాయి. సో అందుకని డెఫినెట్గానే ఈసారి కూడా మనకి ఎట్లాంటి వికెట్ వచ్చినా కూడా అంటే కాకపోతే ఏంటంటే మన ప్లస్ మైనస్ ఏంటి అంటే కనుక మన స్ట్రెంగ్త్ ఓపెనింగ్ పేరే, మన వీక్నెస్ ఓపెనింగ్ పేరే. కాబట్టి వాళ్ళు కనుక నిలబడేట్లయితే అట్లీస్ట్ పవర్ ప్లేని కనుక నెగోషియేట్ చేసేట్లయితే డెఫినెట్గానే SRH విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. హెడ్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు, ఒక 2 మ్యాచెస్ తప్ప తన్ని తీసేస్తారా? హెడ్ని తీసేస్తే ఎవరిని పెడతారు? సలీల్ అరోరాకి హెడ్కి ట్రావెల్స్ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉంటారు డెఫినెట్గానే. వాళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హెడ్ ఫెయిల్ అయ్యాడు, ఓకే ఐ డూ అగ్రీ. నేనే అక్కడ అఫీషియల్ స్కోరర్ని. హీ స్కోర్ 29 runs ఇన్ ఏ బ్రిస్క్. అభిషేక్ శర్మకి ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసినటువంటిది ట్రావెల్స్ హెడ్ కదా. సో కాబట్టి అట్లాంటి ప్లేయర్ ఎప్పుడు కూడా ఉండేటువంటిది. అంటే త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, వర్షాకాలం 2 నెలలే ఉంటుంది బట్ సంవత్సరానికి కావాల్సినంత అంతా నీళ్ళు ఇస్తుంది. సో అట్లా ట్రావెల్స్ హెడ్ ఉండేటువంటిది 3-4 ఓవర్సే కావచ్చు కాక, బట్ యాక్చువల్గా ఇంపాక్ట్ అనేటువంటిది పక్కన అభిషేక్ శర్మ మీద క్రియేట్ చేసి కాన్ఫిడెన్స్ని అతనికి బిల్డ్ చేసి వెళ్తున్నటువంటిది. సో అందుకని ట్రావెల్స్ హెడ్ని తీసేసేటువంటి పరిస్థితి ఉండదు. ట్రావెల్స్ హెడ్ అండ్ విరాట్ కోహ్లీ ఆ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని
అది బాగా కాంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో, చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి దాని మీద. ఏంటి అసలు వాళ్ళ గొడవ ఏం జరిగింది, అది ఎలా ఆగుతుంది? ఆగిపోయింది, ఇంకా ఆగుతుంది ఏముంది, ఆటోమేటిక్గా ఆగిపోయింది, అదేం పెద్ద ఇది లేదు. కాకపోతే అంటే సహజంగానే ఆస్ట్రేలియన్స్కి విరాట్ కోహ్లీకి ఉన్నటువంటిది రైట్ ఫ్రమ్ స్టీవ్ స్మిత్ విషయం కావచ్చు, అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నటువంటిది. అది కొంచెం ఈ రెండు, ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ వాళ్ళు కొంచెం చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఇది అంటే గెలవటం కోసం ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్నిటినీ వెతుక్కునేటువంటి టీంలో ఆస్ట్రేలియా నెంబర్ 1 ఉంటుంది. అలాగనే ఇప్పటి జనరేషన్కి ఇప్పటి యూత్కి ఒక ఐకాన్గా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. నేను ఎందుకు తగ్గాలి, నువ్వు ఒకటంటే నేను రెండంటాననేటువంటి నేచర్ విరాట్ కోహ్లీది. ఇది ఒకటి జనరేషన్ పోయింది, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనేటువంటిది. ఇప్పుడు ఒక చెంప కొట్టడానికి ఎదురోడు చేయెత్తితే వాడి చెంప పగలగొట్టమనేటువంటి జనరేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. సో అట్లాంటిది కోహ్లీ నేచర్. సో న్యాచురల్గానే అట్లాంటి రెండు ఉడుకు స్వభావాలు ఉన్నటువంటి, దుందుడుకు స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ అయినప్పుడు ఇది కనబడుతూనే ఉంటుంది. కాకపోతే రోహిత్ శర్మ దానికి కూడా రెండు రకాలైనటువంటి స్టేట్మెంట్స్ విన్నాం. రోహిత్ శర్మ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే కోహ్లీ ఎప్పుడు అలాంటి చేయడు, ఒకవేళ స్పర్ ఆఫ్ ది మూమెంట్ కొంత అగ్రెసివ్గా ఉన్నా కూడా ఆ తర్వాత కూల్ డౌన్ ఇచ్చేస్తాడు అనేటువంటిది రోహిత్ శర్మ ఇది. బట్ ఆ తర్వాత ఇంకొంతమంది, ఇప్పుడు ఈవెన్ ధోని లాంటి వాళ్ళు చెప్పినటువంటిది ఏదైనా ఎట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ, ఈవెన్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు అన్నటువంటిది షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేటువంటిది స్పోర్ట్స్ మ్యాన్షిప్కి విరుద్ధం అనేటువంటిది. సో రెండు డిఫరెంట్ ఇది చూస్తూ ఉన్నాం మనం. దానికి వాళ్ళే ఎట్లాగా తర్వాత కోహ్లీనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు, అంటే పాసిఫై చేశాడు ఆ సిచ్యువేషన్ని. మేమిద్దరం కూడా ఆన్ ద ఫీల్డ్ ఎట్లా ఉన్నా కూడా ఆఫ్ ద ఫీల్డ్ మంచి స్నేహితులమే మేము, మా మధ్యన ఆ రకమైనటువంటి కార్డియల్ రిలేషన్ ఉంది అనేటువంటిది కోహ్లీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో కాబట్టి ఇంకా దాని గురించి మనం వాళ్ళే సముదాయించుకొని సర్ది చెప్పుకున్నప్పుడు మనం దాన్ని పెద్ద ఇది చేయాల్సిన ఒక డిస్కసింగ్ పాయింట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ గురించి అప్డేట్స్, అండ్ అలాగే నెక్స్ట్ ప్లే ఆఫ్స్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు, ఆ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి 10 టీవీ స్పోర్ట్స్.